నమస్తే, నేను ప్రశాంత్. పిఎం మోదీ గారు పదవి నుంచి తప్పుకుంటారని చెప్పేసి ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రధానమంత్రి మోదీ గారు పదవి నుండి తప్పుకుంటారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఈ చర్చ రావడానికి కారణం ఏంటంటే సంజయ్ రౌత్, ఠాక్రే శివసేన పార్టీకి సంబంధించినటువంటి నేత, ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. అఫీషియల్ కార్యక్రమం ఉంది, దానికోసం వెళ్ళారు. ఆ సందర్భంగా మోహన్ భగవత్ గారిని, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరినీ కలిశారు, ఏదో మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఈయన సంజయ్ రౌత్ తెర మీదకు తీసుకొచ్చాడు. సెప్టెంబర్లో నరేంద్ర మోడీ గారు పదవి నుంచి దిగిపోబోతున్నారు. ఆయన ప్లేస్లో మహారాష్ట్ర నుంచే ఒక ప్రధానమంత్రి అభ్యర్థి బయటకు వస్తున్నాడు. బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం ఆయన తప్పుకుంటారు నరేంద్ర మోడీ గారు అనేది ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. అదే రోజు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఖండించారు. అవన్నీ జరిగాయి. కాకపోతే బీజేపీ సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అగ్రనేతలు వాళ్ళెవరు ఖండించాల. దాంతో అది కంటిన్యూషన్ అయింది. అసలు ఈ విషయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాలే చెప్పారు. అప్పట్లో కేజ్రీవాలే చెప్పారు, నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్లో దిగిపోతారు, ఆయనకి 75+ ఈ 75 సంవత్సరాలు నిండగానే బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం ఆయన దిగిపోతారని చెప్పి కేజ్రీవాల్ స్టార్ట్ చేశాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. అప్పటి నుంచి ఇది క్యారీ అవుతుంది. దాన్ని ఎవరు ఖండించట్లా, అగ్రనేతలు. ఫడ్నవీస్ లాంటి వాళ్ళు ఖండిస్తున్నారు, ఓకే, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఖండించట్లా. ఆర్ఎస్ఎస్ నడిపేటువంటి పార్టీ తెర వెనుక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీకి అనేది కదా, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటే అనేది కదా, ఒకటే కాకపోయినా అఫీషియల్గా రెండు కలిసే ఉంటాయి. బ్యాక్ ఎండ్లో ఆర్ఎస్ఎస్ ఉంది, నడిపిస్తుంది బీజేపీని అనేది సర్వత్రా వినిపిస్తుంది. దాన్ని మనం కాదలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు పెద్ద లీడర్లు, ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వాళ్ళు ఖండించట్లేదు కాబట్టి, ఆర్ఎస్ఎస్ కీలక లీడర్లు, బహుశా బీజేపీ పార్లమెంట్ రూల్స్ అమలవుతాయేమో అనేటువంటిది బాగా వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. సో ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో వారణాసి టూర్ జరిగింది. నరేంద్ర మోడీ గారు వారణాసి వెళ్ళారు. వారణాసి వెళ్ళి వారణాసిలో ఆయన దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు చేశారు. దానికి సంబంధించిన సమీక్ష ఇవన్నీ చేసి, వారణాసి నుంచే కదా ఆయన గెలిచింది, కాశీ నుంచే ఆయన గెలిచింది వారణాసి. ఆయన ఏమంటున్నారంటే, శాశ్వతంగా వారణాసికి నేనే ఎంపీని అని చెప్పి ఆయన చెప్పారు. ఆ మాట ఎందుకన్నారు ఆయన అంటే, ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ చర్చకి శాశ్వతంగా తెరదింపడానికే బహుశా అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అనేది ఇప్పుడు మళ్ళా బీజేపీలో చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మారుతారు, సెప్టెంబర్ తర్వాత ఆయన 75+ అయిపోతుంది కాబట్టి బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండడానికి లేదు. కాబట్టి ఆయన కూడా ఆ రూల్స్ని ఒబే చేసేసి స్వచ్ఛందంగా ఆయనే వైదొలుగుతారు. ఆయన ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ వస్తారని కొందరు, లేదు అమిత్ షా గారు వస్తారని మరికొందరు, లేదు ఫడ్నవీస్ వస్తారని ఇంకొందరు, వీళ్ళందరూ కదా అసలు రాజ్నాథ్ సింగ్ వస్తారని మరికొందరు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇది జరుగుతోంది. అంటే ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు మరి ఇందులో? అసలు వీటన్నిటికీ శాశ్వతంగా సమాధానం ఇస్తూ, శాశ్వతంగా ఈ రూమర్స్కి కానీ ఇలాంటి అభిప్రాయాలకి కానీ తెరదించుతూ నరేంద్ర మోడీ గారు వారణాసిలో శుక్రవారం రోజు ఆయన పర్యటన జరిగింది. వారణాసిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, శాశ్వతంగా నేనే ఇక్కడ ఎంపీగా ఉంటాను, నేను ఎంపీని గెలుస్తానని. అంటే దాని అర్థం ఏంటి? ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో జనరల్గా బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం పాల్గొనకూడదు. ఆయన నేనే శాశ్వతంగా ఎంపీగా ఉంటానన్నారు. అది చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. అందుకే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడతారో దాని వెనుక చాలా పరమార్థం ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్య చిన్నదే కనిపించవచ్చు చాలామందికి. ఇటీవల కాలంలో జరుగుతున్న దానికి శాశ్వతంగా ఆయన తెరదించుతూ ఈ మాటలు అన్నీ ఉంటారని చెప్పి మనం భావించాలి. సో ఆయన అన్నమాట నేనే శాశ్వతంగా ఉంటాను వారణాసికి ఎంపీగానంటే, ప్రత్యక్ష ఎన్నికల్లో నేను మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాను, మళ్ళీ ఎంపీగా గెలుస్తాను, మళ్ళీ ప్రధానమంత్రి అవుతాననే కదా అర్థం. ఎంపీగా అంటే ఆయన ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడుగా, ఖచ్చితంగా ప్రధానమంత్రి కదా. ఇప్పుడు 3వ ప్రధానమంత్రి అయ్యారు, 3వ ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన. నెక్స్ట్ మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు కదా. సో కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చకి ఆయనే తెరదింపేశారు, ఎవరో తిప్పకుండా ఆయనే తెరదించేశారు శాశ్వతంగా. సో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు
ఆయనే ప్రధానమంత్రి బీజేపీకి అని చెప్పి ఆయనే చెప్తున్నారు స్వయంగా. అంటే ఇక్కడ పొలిటీషియన్స్ అనే కాదు, నార్మల్గా ప్రజలు కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు, ఇంకా రాజకీయంలో అయిపోయింది మోదీ గారిది, ఇంకా ఈ 5 సంవత్సరాలు లీడ్ చేస్తారో చెయ్యరో, మరి ఈ 5 సంవత్సరాలు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ సరే ప్రధాని మంత్రి గారే మళ్ళీ వచ్చినప్పటికీ మరి లీడ్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? ఇంకా విజయవంతంగా లీడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన బీజేపీని అంచెలంచెలుగా గ్రాఫ్ పెరిగేలా చేస్తున్నారు. ఆయన గ్రాఫ్ పెరిగింది, అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయనే మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి దేశాది నేతల కంటే కూడా ప్రభావితం చేసేటువంటి నేతల్లో ఎవరైనా ఉన్నారంటే వస్తున్నటువంటి సర్వేల ప్రకారం ఈయన నెంబర్ 1 ఉంటున్నాడు. మరి ఇంతకన్నా ఏం కావాలి? పైగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముక్తి భారత్ అని అంటూ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేస్తున్నారు. సౌత్కి వచ్చారు. ఇప్పుడు సౌత్లో కూడా సౌత్ రాష్ట్రాలను ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూడటానికి బీజేపీ లేదని చెప్పి మనకు అనిపిస్తుంది, కానీ తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు కూటమికి ఉన్నటువంటి ఎంపీలు అందరూ వాళ్ళ వైపే ఉన్నారు కదా. ఇప్పుడు రీసెంట్గా జరిగినట్టు ఒక బిల్లుకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, కూటమి మద్దతు ఇచ్చింది. అంటే 25 ఎంపీలకి 25 మంది ఎంపీలు బీజేపీ వైపు ఉన్నట్టే కదా ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణలో బీజేపీ బలంగానే ఉంది కదా. నెక్స్ట్ మాదే అధికారం అని చెప్పి చెప్తుంది కదా. పైగా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ 18% పడిపోయింది కదా. ఒక్క ఎంపీని కూడా గెలుచుకోలేకపోయారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే రాబోయే రోజుల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే కదా తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో పాగా వేయబోతుంది, ఏదో ఒక రకంగా. సో కాబట్టి సౌత్లో కూడా బలోపేతం చేస్తున్నారు. కాబట్టి బలమైనటువంటి లీడర్గా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ పార్లమెంటరీ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు అదే రూల్స్ ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన మళ్ళీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకపోవడానికి కారణం అది, లేదా పదవుల్లో నుంచి వదిలిపోవడానికి కారణం అది. ఉపరాష్ట్రపతిగా ఆయన వెళ్ళిపోవడానికి కారణం అదే, 75+ ఉందని. తర్వాత మురళీ మనోహర్ జోషి గారు, ఇప్పుడు వీళ్ళందరూ అగ్రనేతలు, అద్వానీ గారు, వీళ్ళందరూ సేమ్ ఆ రూల్స్ని అనుసరించి, ఆ రూల్స్ని గౌరవించి పదవుల నుంచి వైదొలిగిన వాళ్ళు వీళ్ళందరూ. సో కాబట్టి నరేంద్ర మోడీ గారి విషయానికి వచ్చేటప్పటికి ఆ రూల్స్ బ్రేక్ అవుతాయి అనేది ఒకటి బీజేపీలో వినిపిస్తుంది. బట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ రూల్స్ని ఎప్పుడు బ్రేక్ చేయరు, వాళ్ళ రూల్సే ఎవరికైనా సరే అని చెప్పి ఇంకొక గ్రూప్ అంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి మారతాడు అని చెప్పి టాక్ వచ్చింది. సో ప్రధానమంత్రి మారతారు అంటున్నారు చెప్తే ఎవరు ఖండించట్లా, ఆర్ఎస్ఎస్కి సంబంధించి కీలకమైనటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారే స్వయంగా దాన్ని ఖండిస్తూ శాశ్వతంగా దానికి తెరదించారు. అయితే ఒకటి పిటి ఏంటంటే వారణాసి ఎంపీగా అక్కడ జరిగినటువంటి మేజర్ సంఘటన ఒకటి ఉంది. దాని గురించి ఆయన ప్రస్తావించకపోవడం అనేది, మరి అక్కడ ఉన్న అధికారులతో ఏదో ఆదేశాలు ఇచ్చారు, కఠినంగా శిక్షించమని చెప్పి చెబుతున్నారు తప్పితే, అసలు ఒక అమ్మాయిని అయితే 19 ఇయర్స్ అమ్మాయిని దాదాపు కొన్ని రోజుల పాటు 26 మంది కొన్ని రోజుల పాటు 2 వారాల పాటు 3 వారాల పాటు 26 మంది కలిసి సామూహిక రేప్ చేశారు, రకరకాల ప్రాంతాలను తిప్పుతూ. అదే వారణాసిలో, ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన నియోజకవర్గంలో. దాని గురించి ఆయన అధికారులకు ఏదో సూచన చేశాడు, కఠినంగా శిక్షించమన్నాడు, చట్టం పరిధిలో వాళ్ళని శిక్షించమని చెప్పి ఏదో చెప్పారని చెప్పేసి న్యూస్ వచ్చింది. కానీ దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన అలా తెలుసుకొని చేసినటువంటి దాఖలాలు కనిపించట్లా. ఒక అమ్మాయిని 26 మంది దాదాపు 3 వారాల పాటు అనేక ప్రాంతాలు తిప్పుతూ ఆయన నియోజకవర్గంలో రేప్ చేశారు సామూహికంగా. అంటే 26 మంది. అది ఒకప్పుడు నిర్భయ అభయ కేసు ఢిల్లీలో జరిగితే ఎంత ఇదైంది. దాని గురించి ఆయన అంటే స్పందించారు, కానీ తగినంత విధంగా స్పందించలేదేమో అనిపిస్తుంది. అదొక పిటి కింద తీసుకోవాలి ఆయన టూర్కి వారణాసిలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.